హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. ఇవాళ వచ్చి యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటే నేను యాక్చువల్లీ కిచెన్ కోసం కలెక్ట్ చేస్తున్న ఐటమ్స్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 to 3 months నుంచి నేను కిచెన్ కొంచెం మాడిఫై చేద్దాము, కిచెన్ కౌంటర్ టాప్స్ అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాను. సో వన్ బై వన్ అట్లాగా కలెక్ట్ చేస్తూ వచ్చాను అనమాట ఐటమ్స్ అన్నీ. సో అన్నీ కలిపి ఒకసారి ఇట్లా అన్బాక్సింగ్ వీడియో చేసి అండ్ కిచెన్ ఆర్గనైజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఎక్కువ డిలే చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. వీటిలో కిచెన్ ఆర్గనైజర్స్ ఒక్కటే కాదు, ఇంకొన్ని అడిషనల్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా చూద్దాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఈ కవర్తో స్టార్ట్ చేస్తున్నాను. ఐ థింక్ ఇది వచ్చి సో ఇది వచ్చి మనకి గ్రాసరీ కవర్స్ ఉంటాయి కదా, సో గ్రాసరీ కవర్స్ పెట్టుకునేది అనమాట. అంటే లైక్ మనం స్టోర్ నుంచి వచ్చినప్పుడు కొన్ని కవర్స్ ఇస్తారు కదా, సో ఆ కవర్స్ అన్నీ పెట్టుకోవడానికి. సో ఇన్ని రోజులు ఏంటంటే ఒక షెల్ఫ్లో పెట్టేస్తున్నాను, కవర్లో కవర్ పెట్టి. అదేంటంటే చాలా స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది అనమాట. సో ఆ చిన్న చిన్న కవర్స్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఏదైనా ట్రాష్ డిస్పోజల్కి అలాంటి వాటికి యూజ్ అవుతాయి కదా మనకి, బ్యాగ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్. సో దానికోసం అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది లేజీ సూజన్ది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నాకైతే. యాక్చువల్లీ నేను ఇప్పుడు ట్రాన్స్పరెంట్వి యూజ్ చేస్తున్నాను. సో అదేంటంటే అదంతా కొంచెం వుడెన్ థీమ్లో సెట్ చేద్దాము అన్నట్టు డిసైడ్ అయ్యాను అనమాట. సో అందుకని చెప్పి ఇది వుడెన్ది తీసుకున్నా. ఇంతకుముందు ట్రాన్స్పరెంట్ది నేను ఇంకొక దగ్గర యూజ్ చేస్తాను, అది దేనికి యూజ్ చేస్తానో కూడా చూపిస్తాను నెక్స్ట్. అండ్ ఈ లేజీ సూజన్ అయితే వెరీ హెల్ప్ఫుల్, నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ. సో ఐ నో దాట్. సో ఇది వచ్చి ఇలా వుడెన్ థీమ్లో ఉంది. ఇవి వచ్చి టార్గెట్లో తీసుకున్నాను. ఇది వచ్చి మనకి టేబుల్ రన్నర్, డైనింగ్ టేబుల్ రన్నర్ ఉంటుంది కదా, ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది యాక్చువల్లీ ప్యూర్ కాటన్ ఉందన్నమాట, కాటన్ థ్రెడ్స్తో చేసింది. మేమేంటంటే వెజిటేబుల్స్ అవి కొంచెం వాష్ చేసి డ్రై చేసుకుంటాము. అంటే లైక్ ఇప్పుడు మాకు బ్యాక్ యార్డ్లో దొండకాయలు, బెండకాయలు ఇలాగా డిఫరెంట్ వెజిటేబుల్స్ వస్తాయి, ఆకుకూరలు అలాగా. వాటిని ఏంటంటే కడిగి ఆరబెట్టి తర్వాత ప్రిజర్వ్ చేసుకుంటాం అనమాట ఫర్దర్గా యూస్ చేసుకోవడానికి. సో అందుకని అవి ఆరబెట్టడానికి ఏంటంటే టిష్యూ పేపర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము. సో దాని బదులు ఇలాంటిది ఏదైనా కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటే బెటర్, వాటర్ని అబ్జర్బ్ చేస్తుంది అని చెప్పి ఈ రోలర్ ఒకటి తీసుకున్నాం అనమాట. సో ఇదేంటంటే మనకి డైనింగ్ టేబుల్ మీద రన్నర్, కాకపోతే నేను ఇట్లా యూజ్ చేద్దామని తీసుకున్నాను. నేను డైనింగ్ టేబుల్కి రన్నర్ యూజ్ చేయను యాక్చువల్లీ. అండ్ ఇవి వచ్చి మనకి హ్యాండ్ టవల్స్ అనమాట. సో ఇవి మామూలు నాప్కిన్స్ ఉంటాయి కదా, హ్యాండ్ నాప్కిన్స్. సో ఎక్కువ టిష్యూస్ యూజ్ చేయకుండా ఇట్లా నాప్కిన్స్ పెట్టుకుంటాను కిచెన్లో. ఏంటంటే మనం హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా టిష్యూస్ ఎక్కువ వేస్ట్ చేయకుండా ఇట్లా నాప్కిన్స్ యూజ్ చేయొచ్చు. సో అందుకని చెప్పి ఇవి యాక్చువల్లీ టార్గెట్లో క్లియరెన్స్ ఉంటే ఒక 8 నాప్కిన్స్ తీసుకున్నాను. ఇవి కాటన్ నాప్కిన్స్ ఇవి. అండ్ ఇందాక చెప్పా కదా ప్లాస్టిక్ బ్యాగ్స్ అని, ఇప్పుడు అవి తెస్తే ఇట్లా ప్లాస్టిక్ బ్యాగ్ వచ్చింది. సో అట్లాగే ఈ బ్యాగ్స్ ఇట్లా రోల్ చేసేసి అందులో పెట్టేస్తే ఏంటంటే మనకి ఎక్కువ బ్యాగ్స్ పడతాయి అండ్ తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి యాక్చువల్లీ ఇవి కూడా వెరీ యూస్ఫుల్ థింగ్ నాకైతే. నేను యాక్చువల్లీ తర్వాత స్టోరేజ్ కూడా కొంచెం ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను, నా క్లోత్ స్టోరేజ్ అది. సో దానికోసం అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇవేంటంటే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. సో ఇవి వచ్చి ఇలా మనకి క్లాత్ బ్యాగ్స్ అనమాట. సో ఇవేంటంటే నేను పట్టు శారీస్ అన్నీ హ్యాంగర్స్కి వేసి పెడుతున్నాను. సో ఇప్పుడు ఏంటంటే అవన్నీ కొంచెం తీసేసి ఇట్లా బ్యాగ్స్లో పెడదాము. కొంచెం ఇవేంటంటే క్లాత్ బ్యాగ్స్ కాబట్టి మాయిశ్చర్ అబ్జర్బ్ చేస్తుంది. అండ్ నేను ఇవి ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నానో నెక్స్ట్ చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చి మనకు ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ లాగా ఇచ్చారనమాట, ఏ బ్యాగ్లో ఏ శారీ ఉందో కనిపించడానికి. ఇవి ఆర్గనైజ్ చేసినప్పుడు చూపిస్తాను. సో ఇవి వచ్చి నేను ఒక 24 ప్యాక్ తీసుకున్నాను అనమాట. ఇవి ఒక 12 ప్యాక్ అండ్ ఇవి ఇంకొక 12 ప్యాక్. సో ఒక 24 పట్టు శారీస్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ పట్టు శారీస్ అయితే బ్యాగ్స్లో పెట్టేస్తాను. సో అవేంటంటే అట్లా ఏరుకుంటే కొంచెం జరీ కూడా కొంచెం బ్లాక్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవన్నీ నేను యాక్చువల్లీ ఇప్పుడు తీసుకున్నాయి కాదు, ఏ బాక్స్లో ఏది ఉందో కూడా తెలియదు నాకైతే. ఒక 3 months 4 months నుంచి అప్పుడొకటి ఆర్డర్ చేస్తున్నా, ఖాళీ ఉన్నప్పుడు సర్దుదాంలే అని. అండ్ ఇది లెట్స్ సీ వాట్ దిస్ ఈస్. ఇది వచ్చి హనీ జార్ యాక్చువల్లీ. ఓకే,
సో మేము ఇంట్లో హనీ కూడా ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట. మాకు ఇక్కడ లోకల్ హనీ దొరుకుతుంది, అంటే టెక్సస్లో కొంచెం లోకల్గా గ్రో చేసే హనీ అలా ఉంటుంది అనమాట. అండ్ ఇంట్లో వచ్చి మా దగ్గర ఇండియా నుంచి తెచ్చుకున్న హనీ కూడా ఉంది, ప్యూర్ హనీ, వేప చెట్టుకు వచ్చిన హనీ. సో అట్లా హనీ మేము ఎక్కువ యూజ్ చేస్తాము డే టు డే బేసిస్లో. అండ్ అమ్ము కూడా ప్యాన్ కేక్స్ మీద, వాఫల్స్ మీద అలా వేసుకుంటుంది అనమాట. అండ్ ఫ్రెంచ్ టోస్ట్ మీద అలాగా హనీ వేసుకుని తింటుంది. సో అందుకని ఇట్లా హనీ జార్, అండ్ ఈ జార్ తోటి ఒక 2 స్టిక్స్ అయితే వచ్చాయి ఇట్లాగా హనీ స్టిక్స్. సో హనీ అయితే స్టోర్లో కానీ ఎట్లా తెచ్చిన బాటిల్ అలాగే ఉంచేస్తాము. అండ్ అదేంటంటే అటు ఇటు పడిపోతూ కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది కదా మనకి, అందుకని చెప్పి ఇట్లా ఈ బాక్స్ ఒకటి తీసుకున్నాను అనమాట, హనీ జార్. అండ్ ఇవి వచ్చి వుడెన్ స్పూన్స్. ఇవి దేనికి తీసుకున్నానో నేను చూపిస్తాను నెక్స్ట్ అన్బాక్సింగ్లో. అండ్ ఇది దేంటితో కూడా తెలియదు నాకు, చూద్దాం, లెట్స్ సీ. ఈ బాక్స్ వచ్చి ఇది 2 టైర్ ఆర్గనైజర్ అనమాట. కిచెన్లో ఒక కార్నర్కి ఒక 2 టైర్స్, అంటే 2 షెల్ఫ్స్ లాగా పెడదాము అన్నట్టు తీసుకున్నా. ఇది యాక్చువల్లీ ఫిక్స్ చేయాలి. సో ఇది ఫిక్స్ చేసి ఆర్గనైజ్ చేసేటప్పుడు చూపిస్తాం ఇవి. ఇది వుడెన్దే. సో ఇది ఫిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడ పైన ఎక్కడైనా ఫోటో అటాచ్ చేస్తాను ఇది ఎలా ఉంటుంది అని. అండ్ ఇవి వచ్చి మనకి స్టోరేజ్ బాక్సెస్ అన్నమాట. ఏం బాక్సెస్ చూపిస్తాను. కవర్ ఉంది కదా, జారిపోతుంది. సో ఇవి వచ్చి ఇలా గ్లాస్ జార్స్ విత్ లిడ్స్. ఎందుకంటే ఇప్పుడు ఆ వుడెన్ షెల్ఫ్ తీసుకున్నాను కదా, సో టీ, కాఫీ, షుగర్ ఇలా మెయిన్ రెగ్యులర్గా యూజ్ చేసేవి అలా ఆ వుడెన్ షెల్ఫ్ మీదకి సెట్ చేసుకొని ఒక షెల్ఫ్ అయితే క్లియర్ చేసి ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ క్రియేట్ చేసుకుందాము అని. సో ఇవైతే 8 ప్యాక్ అనమాట, 8 బాక్సెస్ ఉన్నాయి ఇందులో. సో క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. ఇందాక చూపించిన ఈ స్పూన్స్ వచ్చి ఆ గ్లాస్ జార్స్లోకి అనమాట. సో ఇవి ఒక 8 to 10 స్పూన్స్ ఎన్నో ఉన్నాయి. ఇది ప్రీతి మిక్సీ అనమాట. నేను మిక్సీ కూడా ఆల్మోస్ట్ 10 years అయింది కొని, అది ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్లో ఉంది. అసలు అందులో నాకు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా సరిగ్గా అవ్వట్లేదు అనమాట, ఎలా వేస్తే అలాగే వస్తుంది. సో ఐ ఫెల్ట్ ఓకే, దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు చేంజ్ దిస్ ఆల్సో అని చెప్పి. సో ఎన్ని బ్లెండర్స్ ఉన్నా ఇక్కడ, ఎన్ని వెరైటీస్ ఆఫ్ బ్లెండర్స్, ఎన్ని వెరైటీస్ ఆఫ్ మిక్సర్స్ ఉన్నా కానీ నాకైతే స్టాండర్డ్గా ఈ ప్రీతి మిక్సీనే నాకు బాగా నచ్చుతుంది. మిక్సీ వచ్చి ఇది ఇలాగ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇంక ఇందులో ఓపెన్ చేసి చూపించడానికి కూడా పెద్ద ఏం లేదు. సో కొన్ని మోడల్సే ఉంటాయి కదా మిక్సీలో. సో ఇట్లా స్టెయిన్లెస్ స్టీల్ మోడల్ తీసుకున్నాను, ఎందుకంటే నా మిగతా కిచెన్ అప్లయన్సెస్ అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో అందుకని చెప్పి స్టెయిన్లెస్ స్టీల్దే తీసుకున్నాను. ఇంతకు ముందుది వచ్చి బేసిక్ వైట్ ప్రీతి మిక్సీ ఉండేది కదా, సో అది ఉండేది అనమాట. సో యా, ఇది వచ్చి అరౌండ్ $165 ఎంతో ఉంది అమెజాన్లో. ఇటు సైడ్ అయిపోయినాయి, ఇటు సైడ్ చూద్దాం ఏమున్నాయో. ఇవి వచ్చి ఒక 2 ఇండోర్ డెకార్ ప్లాంట్స్. మాకేంటంటే బ్యాక్ యార్డ్లో ఫుల్గా చెట్లు ఉన్నాయన్నమాట. మాకు అవి మెయింటైన్ చేయడానికే నీరసం వచ్చేస్తుంది, ఎందుకంటే అంత ఓవర్ గ్రో అయిపోతున్నాయి అవన్నీ, విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో అలా ఓవర్ గ్రో అవ్వడం వల్లే మంచిగా వెజిటేబుల్స్ అయితే ఈ ఇయర్ అయితే కొనాల్సిన పని లేకుండా చాలా వెజిటేబుల్స్ వచ్చేసాయి. సో అందుకని చెప్పి నేను ఇంట్లో న్యాచురల్ ప్లాంట్స్ ఏం మెయింటైన్ చేయను. ఇంకా ఇవి జస్ట్ ఊరికే ఎక్కడైనా అక్కడక్కడ గ్రీనరీ యాడ్ చేద్దాము అని ఇలా ఒక 2 ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకున్నాను. అండ్ నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కొన్నా అసలు ఇదే ఫస్ట్ టైం, ఇప్పటిదాకా నేను ఎప్పుడు కొనలేదన్నమాట ఇవి. సో లెట్స్ ఇవి ఎక్కడ పెడతానో నాకైతే తెలీదు. క్యూట్గా బాగున్నాయని చెప్పి తీసుకున్నా. అండ్ ఇది వచ్చి ఇది సింక్లోది, ఇంతకుముందు ఉండేది పోయింది. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. మనకి సింక్లో వాటర్ వెళ్ళే దగ్గర ఉంటుంది కదా, ఫుడ్ అంతా పోకుండా ఆపడానికి. సో ఈ స్టాపర్ ఇది. ఇది ఒక నెయ్యి గిన్నె. ఇంతకు ముందున్న నెయ్యి గిన్నె కూడా ఎక్కడో మిస్ అయింది, కనిపించలేదు. సో అందుకని ఇది ఒక నెయ్యి గిన్నె తీసుకున్నాను. ఇది కూడా స్టీల్ నెయ్యి గిన్నె విత్ ట్రాన్స్పరెంట్ లిడ్ అండ్ స్టీల్ స్పూన్ ఇచ్చారు. డ్రావర్ ఆర్గనైజర్ అనమాట. నాకు ఆల్రెడీ ఒక డ్రావర్లో అయితే ఆర్గనైజర్ ఉంది, ఇది సెకండ్ డ్రావర్ కోసం తీసుకున్నాను. సో ఇది ఎట్లా అంటే మనకి ఇట్లా సైడ్స్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట, ఇంకొక 2 ఆర్గనైజేషన్ పెంచడానికి. సో ఇది ఆర్గనైజ్ చేసేటప్పుడు చూపిస్తాను ఎట్లా పెడతాను.
ఇది కూడా సింక్లో మనం స్పాంజ్ అవి పెట్టుకోవడానికి అనమాట. ఇంతకుముందు నా దగ్గర వేరే లాంటిది ఉండేది, సో అది కొంచెం మెస్సీ అయిపోతుంది. సో అండ్ ఈ స్టాపర్స్ కూడా ఆగట్లేదు అనమాట, ఇవి కూడా పాడైపోయాయి 2 years అయింది కాబట్టి. అండ్ సో దానికోసం అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి ద సింక్ ఆర్గనైజర్స్ అనమాట. సో మనకి కిచెన్ సింక్ కింద కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, స్పాంజెస్ అని, లిక్విడ్స్ అండ్ డిష్ వాషర్ పాట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ పెట్టడానికి కూడా ఇట్లా మాకేంటంటే వాటర్ ఫిల్టర్ కూడా, డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ కూడా సింక్ కింద ఉంటుంది. సో ఎప్పుడైనా ఫిల్టర్ది ఏదైనా చేయాలి అంటే ఇవన్నీ అడ్డం వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి ఉందంటే ఏంటంటే అన్నీ ఒక సైడ్కి పెట్టేస్తే ఇంకొక సైడ్ అది మనకి యాక్సెసిబుల్గా ఉంటుంది అన్నమాట. సో ఇవి కూడా నేను ఆర్గనైజ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇవి వచ్చి ఓకే, ఇక మాకేంటంటే పైన లాఫ్ట్లో ఇట్లా కార్పెట్స్ వేసి ఉన్నాను. సో అవేంటంటే ఈ రగ్స్ అటు ఇటు మూవ్ అవుతున్నాయి కొంచెం, సో వాటిని స్టిక్ చేయడానికి అని చెప్పి ప్యాడ్స్ తీసుకున్నాను. సో ఇవి పైన లాఫ్ట్ ఏరియాకి. అండ్ ఇది వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ కటింగ్ బోర్డ్ అనమాట. నేను యాక్చువల్లీ కిచెన్లో వుడెన్ కటింగ్ బోర్డ్స్ యూజ్ చేస్తున్నాను. అదేంటంటే నాకు ఒక 6 months వాడిన తర్వాత దాని మీద నుంచి చిన్నగా మనం ఏదైనా కట్ చేస్తే దాంతోపాటు ఆ వుడ్ పీసెస్ కూడా వస్తున్నాయేమో అనిపిస్తుంది, డస్ట్ లాగా. సో అదొకటి కొంచెం ఇన్కన్వీనియంట్గా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చి యూజ్ చేసేటప్పుడు ఈ స్టిక్కర్స్ తీయాలి దీనిపైన. సో యా, ఇది యూజ్ చేసేటప్పుడు ఇది కూడా నేను సీల్ తీసి చూపిస్తాను ఎలా పెడుతున్నాను అని. లెట్స్ సీ వాట్ దిస్ ఈస్. ఇవి వచ్చి ఇట్లా నీమ్ ఆయిల్, వేప నూనె అంటారు కదా మనకి, వేప నూనె తీసుకున్నాను. సో సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫర్ హెల్దియర్ హెయిర్. సో నీమ్ ఆయిల్ అప్పుడప్పుడు మనకి స్కాల్ప్కి పెట్టుకుంటే మంచిది అని చెప్తారు. సో అందుకని చెప్పి నీమ్ ఆయిల్ కూడా తీసుకున్నాను. అమ్ముకి, అశ్రిత్కి అందరం ఒకసారి పెట్టుకోవచ్చు కదా. సో ఇట్స్ గుడ్ ఫర్ హెయిర్ కూడా. మనకేంటంటే ఇక్కడ హెయిర్కి మనం అన్ని షాంపూసే యూజ్ చేస్తూ ఉంటాము. సో హెయిర్కి ఏమన్నా మనకి రూట్స్ దగ్గర ఏదైనా మనకి అంటే లైక్ డాండ్రఫ్ ఇష్యూస్ ఇలాంటివి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అంట నీమ్ ఆయిల్. సో ఎవ్రీ 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి అట్లా అప్లై చేస్తే మంచిది అని చూసాను నేను. సో అందుకని చెప్పి నేను నీమ్ ఆయిల్ కూడా తీసుకున్నాను అనమాట. అంటే హెయిర్ ఏదో గ్రో అయిపోద్ది అట్లా అని కాదు, బట్ ఇట్స్ దాంట్లో ఉండే ఆ చేదుకి దానికి మనకి స్కాల్ప్కి మంచిది అని చెప్పి. సో ఇది వచ్చి ఆశ్రిత్కి డెస్క్ ఆర్గనైజర్. సో ఆశ్రిత్ ఇప్పుడు 12th grade అనమాట, నెక్స్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్తాడు. సో వాటి డెస్క్ మీద ఎప్పుడు చూసినా చాలా స్టఫ్ ఉంటుంది. సో అందుకని చెప్పి ఐ థాట్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్, పెన్స్ అండ్ మార్కర్స్ అండ్ ఆల్ హిస్ స్టేషనరీ ఐటమ్స్. సో అందుకని చెప్పి తీసుకున్నాను. సో దిస్ ఈజ్ మై అమెజాన్ షాపింగ్ హాల్. సో వీటన్నిటిని ఆర్గనైజ్ చేయాలి యాక్చువల్లీ. ఇవాళ ఫ్రైడే ఈవినింగ్ అనమాట. సో ఈ వీకెండ్ అయితే నాకు ఏం ప్లాన్స్ లేవు బయట. అంటే శ్రావణ మాసం అంతా బిజీగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వినాయక చవితి, నెక్స్ట్ 2 సార్లు డాలస్ వెళ్ళి వచ్చాము. సో అంతకుముందు అంత వీకెండ్ అంటే అస్సలు ఖాళీ లేదనమాట. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 2-3 months ఫుల్ బిజీగా ఉన్నాము. ఇవి ఓపెన్ చేశాను అంటే నేను ఎప్పుడైతే కిచెన్లో సర్దడానికి రెడీగా ఉన్నానో అప్పుడే ఓపెన్ చేద్దాము అని వెయిట్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ ఎ మినిట్. మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ నేనైతే నెక్స్ట్ హోమ్ సిరీస్ వీడియోస్ ఎక్కువ చేద్దాము అనుకుంటున్నాను. అండ్ చూస్తాను నేను అంటే లైక్ ఇంకా ఫ్యాన్సీ శారీస్ అండ్ అమ్ము హాఫ్ శారీ, సో ఆ వీడియోస్ అన్నీ కూడా చేస్తాను అనమాట నెక్స్ట్. అండ్ హోమ్ సిరీస్ కూడా కొన్ని వీడియోస్ చేద్దాము అనుకుంటున్నా అందరికీ యూజ్ అయ్యేలాగా. నాకేంటంటే ఆర్గనైజింగ్ చాలా ఇష్టం అనమాట. సో ఆర్గనైజింగ్ టిప్స్ అవన్నీ కూడా షేర్ చేద్దాము అనుకుంటున్నాను. నాకు తెలిసి వీటిలో నేను కొన్న 2 యూజ్లెస్ థింగ్స్ ఏంటి అంటే ఇవే అనమాట. దీస్ 2 ఆర్ ద యూజ్లెస్ థింగ్స్. బట్ కొంచెం బ్యూటీ యాడ్ చేయడానికి దట్స్ ఫైన్ మేబీ. ఇవి ఎక్కువ కాస్ట్ కూడా పడలేదు. So that's fine. That's it for this video guys. Hope you guys liked it. If you guys like this video, please make sure to like, share and subscribe. So that's it. Bye.